నెల్లూరు జిల్లా కల్లూరుపల్లిలో జరిగిన సిపిఎం నేత పెంచలయ్య హత్య కేసుపై రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెంచలయ్య హత్య కేసులో 7గురిని అరెస్టు చేశామని, 7గురు నుండి 7 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. ఇక పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై అరికట్టేందుకు పోరాటం చేస్తుండేవాడని, అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి అరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకుందని, ఇక తన వ్యాపారానికి అడ్డంగా వస్తున్నాడు అని హతమార్చడానికి కుట్ర పన్నిట్లుగా తెలుస్తుంది. ఇక స్కూలు నుండి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు. 10 మంది పాశవికంగా పొడిచి చంపారు. ఇక నిందితుల్లో ఒకరు జేమ్స్ను ఇప్పటికే అరెస్టు చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశామని, పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటామంటూ, ఇక ఈ హత్య కేసులో మొత్తం 14 మంది ఉన్నారు. ప్రస్తుతం 9 మందిని అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన 5గురు కోసం ముమ్మరంగా గాలిస్తున్నామంటూ వారు చెప్పుకురావడం అయితే జరిగింది. లోని కల్లూరుపల్లిలో గ్రామంలో జరిగిన హత్య గురించి మా రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా నమోదు కాబడింది. దానికి సంబంధించి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి ఆధ్వర్యంలో రూరల్ డీఎస్పీ గారు, నేను, అలానే మా టీమ్స్ వేణు, అలానే కోవూరు సిఈ గారు, అలానే వెంకటాచలం సిఈ గారు, అలానే నెల్లూరు 5 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దారుణ హత్యని ఇమీడియట్గా ట్రేస్ చేయాలని చెప్పి ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. ఈ బృందాలన్నీ ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఈరోజు మెటీరియలైజ్ అయింది. దానికి సంబంధించి మా వేణు ఇన్స్పెక్టర్, నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు